నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీవితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు స్పష్టం చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు మేళ్ల చెరువు మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ఘోర ప్రమాదం లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో 5 కాంట్రాక్ట్ కార్మికుల మృతి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ వర్షం అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి రావద్దని DRF సూచన మహిళలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించండి కర్నూలులో AISF ఆధ్వర్యంలో విద్యార్థినుల ర్యాలీ ప్రదర్శన ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కన్నా దూషించడం సరికాదని అన్నారు టీడీపీలోకి రావాలని కన్నానే తమ కార్యకర్తల వెంట పడుతున్నారని మండిపడ్డారు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు తమ మాట వినలేదని DSP SPలపై కన్నా లక్ష్మీనారాయణ బురద చల్లుతున్నారని ఆరోపించారు బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నీస్ బుక్ రికార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు చంద్రబాబును తిట్టిన విషయం మర్చిపోయావా చిరంజీవికి ఓట్లు వేసినందుకు కాపులను తిట్టలేదా అని కన్నాను మంత్రి ప్రశ్నించారు నేను అనుకుంటున్నాను పచ్చ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి నివాసం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నివాసంలో హైదరాబాదులో ఇద్దరు కలవబోతున్నారు అనేటువంటి వార్త హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను మాట్లాడుతున్నాను అసలు ఈ వార్త ఏంటో నాకు అర్థం కాదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇంటికి వెళ్తే అది వార్త అవుతుందా కాదు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తే అసలు వార్త ఎలా అవుతుంది వీళ్ళిద్దరికీ ఆ ఇంటికి ఈ ఇంటికి రహస్య మార్గాలు ఎప్పుడో ఉన్నాయి కదా ఇప్పటి నుంచి వీరు మంత్రాలు చేసుకుంటూనే ఉన్నారు కదా వీళ్ళు విడివిడిగా జీవిస్తున్నా ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి దీన్ని ఏదో ఒక విధంగా పెద్ద వార్త చేయాలని తాపత్రయపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు అని నాకు అర్థమవుతూ ఉన్నది రాష్ట్రం విడిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది సుమారుగా వీళ్ళకి హైదరాబాదులో ఇల్లు తప్ప ఇద్దరికి కూడా ఇక్కడ ఇల్లు లేవు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదు హైదరాబాదులో నివాసం ఉంటారు రహస్యంగా కలుసుకుంటారు ఒకరికొకరు ఒత్తాసు పలుకుతూ ఉంటారు నిన్న మొన్న చూసాం ఈ మధ్యకాలంలో రామోజీరావు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి నిర్మాతగా ఉండి వాలంటీరీ వ్యవస్థ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు ఆ మాట్లాడిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒత్తాసుగా బయలుదేరాడు ఇవాళ కార్యక్రమం అదే అయి ఉంటుంది బహుశా అదేమంటే కోర్టుకు వెళ్ళారు పరువు నష్టం దావా వేశారు అవసరమైతే నన్ను జైల్లో పెట్టుకోండి కొట్టండి అనేటువంటి పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక వ్యవస్థ మీద అన్యాయంగా అక్రమంగా దుర్భాషలు ఆడితే వారి పరువును కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా అది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఏమన్నాడు ఉమెన్ ట్రాఫికింగ్కి పనిచేస్తుంది ఈ వ్యవస్థ ఇండైరెక్ట్గా అన్నారు అది పోయింది ఇప్పుడు డేటా అంట వాళ్ళ రహస్యాలంట ఇవి మాట్లాడుతారు అది వదిలేసి ఇది మాట్లాడుతూ ఉన్నారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడారు మూటలు మోసే ఉద్యోగం ఇది ఈ ఉద్యోగం ఏమిటి అన్నాడు భర్తలు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారు వాలంటీర్స్ అనేటువంటి మాట మాట్లాడారు ఈ వాలంటీర్ వ్యవస్థ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలింది ఈ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికులు కింద పడగా వీరిలో 5 అక్కడికక్కడే మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్ బీహార్కు చెందిన వారుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు वीडियो
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా నగరాన్ని నల్లటి దట్టమైన మేఘాలు కమ్మేశాయి. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అద్బుల్లాపూర్ మేట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచాయి. వర్షం దాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో DRF బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. అవసరం ఉంటే 04021111111 9000113667 నెంబర్లలో సంప్రదించాలని DRF సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజల ఇండ్ల నుంచి రావద్దని కోరింది. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో AISF, AIYF ఆధ్వర్యంలో విద్యార్థినులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం AISF నాయకులు మాట్లాడుతూ మణిపూర్లో జరిగిన అమానవీయ సంఘటనపై సుప్రీంకోర్టు జడ్జిలతో విచారణ జరిపి నిందితుల్ని ఉరితీయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ముస్లిం, క్రిస్టియన్లు, దళిత, గిరిజన వర్గాలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. బ్రాందీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ జరపాలి. బ్రాందీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నాయకత్వం జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారత. బ్రాందీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ పూర్తిగా విద్యార్థి సమైక్య AISF, అఖిల భారత యువజన సమైక్య AIYF రాష్ట్ర సమితిలో పిలుపులో భాగంగాన మరి గత ప్రభుత్వాలైనటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి వ్యతిరేకంగాను, అదేవిధంగా మణిపూర్లో ఆడవారిని అర్ధనగ్నంగా చిత్రీకరించినటువంటి మరి ర్యాలీలో నిర్వహించినటువంటి వారిని కఠినంగా శిక్షించి వాళ్ళని ఉరిదీయాలనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మాయిలతోటి నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి నిరసన ర్యాలీ బాగా ముఖ్య ఉద్దేశం ఒకటే, నిజంగా సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది మణిపూర్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే. మరి సీఎం అయినటువంటి వ్యక్తి కూడా ఇలాంటివి వందల కొద్ది జరిగాయని చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా కానీ ఆ సీఎం వెంటనే వీటన్నిటికీ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మరి వీటన్నిటిని ఇంతలా తీసుకొని వచ్చినటువంటి మతం, కులం విభజించనేటువంటి బీజేపీని కూడా దేశంలోన బ్యాన్ చేసి మణిపూర్లోన రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి, మరి దీంతో పాటు ఎక్కడో అమెరికా కూడా ఈరోజు మణిపూర్ అల్లర్ల మీద స్పందిస్తే మన రాష్ట్రంలో నాయకులుగా ఉన్నప్పుడు దశల వారీ మద్య నిషేధం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో
పూర్తి మద్య నిషేధం చేయకుండా నేను ఎన్నికలకు రానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆ మాట కట్టుబడి ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను, 5th ఫ్లోర్లో ఉంటున్నాను. కూరగాయలు అమ్ముకునే 5th ఫ్లోర్కి వస్తుంది. నిన్నటి రోజున నా వైఫ్ 120 రూపాయలకు కూరగాయలు అమ్మి ఆమె డబ్బులు అడిగితే నా వైఫ్ దగ్గర చిల్లర లేదని చెప్పింది. నేను ఇంట్లో ఉన్నాను. ఆమె పెద్దవ నాతో మాట్లాడింది, అయ్యా నా దగ్గర డిజిటల్ పేమెంట్ ఉంది, మీ ఫోన్లో డబ్బులు ఉంటాయేమని. టక్కన యూపీఐ తీసేసి ఆమె 120 రూపాయలు పేమెంట్ చేసుకున్నది. గంగిరెద్దుల వాళ్ళు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు, టీ బంకుల వాళ్ళు యూపీఐ పేమెంట్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. కానీ బ్రాందీ షాపుల్లో నడవడం లేదు. కారణం ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఆ ఆన్లైన్ పేమెంట్లు అయితే లెక్కలు వస్తాయి, బయటకు తీస్తారు అని భయపడి ఈ ప్రభుత్వం ఆన్లైన్ పేమెంట్లు చేయడం లేదు. రకరకాల బ్రాండ్లు వచ్చాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లిలో గ్రామ జనసేన పార్టీ వినూత్న నిరసన తెలిపింది. గాంధీ బొమ్మ సెంటర్ మెయిన్ రోడ్లో చెరువుని తలపించే విధంగా ఉన్న గొయ్యిని వెంటనే సరిచేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయాలని వర్షపు నీటిలో చేపల వల వేసి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తా వద్ద తెల్లవారుజామున ఒక ప్రైవేట్ అంబులెన్స్ యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించినట్లు ఇన్స్పెక్టర్ జలేందర్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం మలక్పేట్ యశోద హాస్పిటల్ నుంచి రోగిని ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్ద దింపి తిరిగి వస్తుండగా బిఎన్ రెడ్డి చౌరస్తా దగ్గర డివైడర్కు దిక్కుంది. అంబులెన్స్లో మంటలు చెలరేగి ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల 3 బిల్డింగ్ల అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ యాక్సిడెంట్ డ్రైవర్ నిద్రమత్తులో చేశాడా, మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో యశోద హాస్పిటల్ అడ్డా మీద ఉన్న ఒక అంబులెన్స్ డ్రైవరు ఒక పేషెంట్ని ఇబ్రహీంపట్నంలో డ్రాప్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో బిఎన్ఆర్టీ సిగ్నల్ వద్దకు రాగానే అతను మరి నిద్రమత్తులోనో లేక ఏదో నెగ్లిజెన్స్ వల్ల ఆ మీడియన్ బ్యారికేడ్ని ఎక్కించడం జరిగింది. ఆ క్రమంలో ఘర్షణ వల్ల దానికి ఆ వాహనానికి అంబులెన్స్కు నిప్పులు అంటుకోవడం జరిగింది. వెంటనే వాహనం బోల్తపడ్డ వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మన పెట్రో కార్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మనిషిని అందులోకి వెళ్ళి తీసి పక్కన పెట్టే క్రమంలో ఆ మంటలు ఎక్కువైపోయి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే ఆ సిలిండర్ కంటుకొని ఆ సిలిండర్ లీక్ అయ్యి సిలిండర్ బ్లాస్ట్ కావడం జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ కావడం వల్ల ఆ పక్కన ఉన్న బిల్డింగ్ల మీద కూడా అద్దాలు పడడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడం వల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే ఆ బాడీని అక్కడి నుంచి అంటే బతికండేమని చెప్పేసి బ్రింగ్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ డాక్టర్లు చనిపోయిందని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంబులెన్స్ డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్ల జరిగినట్లు అనిపిస్తున్నది. మిగతా అన్ని విచారణలో నిర్ధారిస్తుంది. ఏపీలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లను ఆమోదించాలని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం డిజిటల్ వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్రంలోని మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ పేమెంట్లను తీసుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
గత 20 రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జీపీ కార్మికులు చేపడుతున్న సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముస్తాబాద్ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. పట్టణ వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు అన్ని దుకాణాల యజమానులు బంద్కు సహకరించాలని కోరారు. సమ్మె చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడంతో బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్, పోచారాములు, అబ్రమేనీష్ లక్ష్మణ్, సుధాకర్, మల్లయ్య, రమేష్, పోచవ్వ, దేవలక్ష్మి, చంద్రకళ, సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కార్మిక సమస్యలను వెంటనే గత 19 రోజులుగా మరి పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ 4వ స్థాయి సిబ్బంది వారి డిమాండ్ల గురించి వారు నిరాహార దీక్ష చేస్తుంటే మరి గ్రామంలో మొత్తం చెంత చెదారము పేరుకపై ఈరోజు వ్యాధులు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటే మరి గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మరి సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు కూడా రావడం లేదు. ఈరోజు ముస్తాబాద్ మొత్తం కూడా దుమ్ము ధూళి చెత్త చెదారంతో నిండిపోయింది. మరి గ్రామ సర్పంచ్ ఉండి కూడా లేని విధంగా ఈరోజు మన ముస్తాబాద్ గ్రామ పంచాయతీ అయింది. మరి ఈ సమస్యలు చూస్తుంటే ఒక్కసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేసీఆర్ ఇదివరలో మరి ఎలక్షన్ లో ఏం చెప్పిండో, మరి కేటీఆర్ పలు సందర్భాల్లో మరి పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే మరి ఈ రోజు గ్రామాలను శుభ్రంగా ఉంచేది, వీళ్ళుంటేనే మనం మంచి జీవనం సాగిస్తున్నాము, వీళ్ళ ద్వారానే ఈ రోజు గ్రామాలను అందంగా ఉంచుకుంటున్నామని పలు సందర్భాల్లో కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఏమైంది ఈ రోజు మరి మాటలను చెప్పడం వరకే 19 రోజుల నుంచి గ్రామ పంచాయతీ ముంగట ధర్నా చేస్తుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పాలకులు వాళ్ళని గమనించి వారి పాలకుడు అయిన కేసీఆర్ దృష్టికి తీసుకుపోతారని ఎంత ప్రయత్నం చేసినా వారు మన స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ టీఆర్ఎస్ లో అన్ని పదవులు పొందుతున్న మన ఊరు నాయకులు మరి మన ప్రజలకు కనబడతలేరా? రేపు వీళ్ళు కూడా టీఆర్ఎస్ కు ఆనాడు మన లోకల్ నాయకులకు ఓట్లు వేసిన వాళ్ళే వీళ్ళు కూడా వేసారు. వీళ్ళు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. రేపు కూడా వీళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? ఇలా ఈ సంస్థల పనిచేసేసి ఉన్నవారు కాదు, అన్ని కులాలలో కాదు, ఇలా లేని కుటుంబాలే ఉన్నాయి. కలుపుకులేని కుటుంబాలే మీ సేవ చేస్తున్నాయి, మీ మోర్లు ఎత్తిపోతున్నాయి, మీ ఉద్యమం గట ఊడిగా చెప్తుంది. అలాంటిది మీరు ఒక హైదరాబాద్ లో ఉన్న సిబ్బంది కాకుండా ఈ గ్రామాలలో ఉన్న బాధలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు దృష్టి కనబడతలేదా? వీరు సర్పంచ్, వార్డు మెంబర్లు, ఈ ఎంపీటీసీలు వీళ్ళు ఎందుకు గెలిచినట్టు స్థానికంగా ఈ స్థానిక సమస్యలు అక్కడ అయ్యగారి దృష్టికి తీసుకుపోవాలంటే ఈ సర్పంచ్, ఎంపీటీసీలు, ఈ వార్డు మెంబర్లే కావాలా? వీళ్ళు ఇప్పటికైనా సరే మీరు మీ యొక్క సేవకులు, వీళ్ళు మీ సేవకులు, మీకు ప్రతి దానికి పనిచేసిన వాళ్ళు వీళ్ళ బాధలు సాధలు మన ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాలంటే మీరే ఒక రోజు ఈ బదలు ఊడవండి. ఏమైతుంది? ఒక్కొక్క దగ్గర సర్పంచులు ఎత్తిపోతున్నారు, మీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరు కలిసి ఈ యొక్క బదలు చెత్త చెదారం సాఫ్ చేయండి. అప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఆలోచన వస్తుందేమో. మన స్థానిక మంత్రి గారు కేటీఆర్ ఉన్నారు కదా, ఉయ్యల ఈ మురికికి దోమలలా ఈగలలా ఆ కేకుల మీద ఈగలాలుతున్నాయి. ఎట్లా కడి చేస్తున్నారని దానికి మీకు ఏమన్నా బాధ అనిపిస్తలేదా? దయచేసి మీరు స్థానికంగా ఉన్నవారు
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకు చెందిన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సూర్య బర్త్డేని సెలబ్రేట్ చేద్దామనుకుంటున్న నేపథ్యంలో ఇద్దరు మృత్యు ఓడ్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడికక్కడే మరణించగా మరో అభిమాని తీవ్ర గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఈ ఇద్దరి మరణం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త సూర్య వరకు వెళ్లడంతో బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి పరామర్శించారు. తన పుట్టినరోజు వేడుకల్లో ఇలా జరగడం ఎంతో బాధ కలిగిస్తోందని విచారం వ్యక్తం చేశారు. అభిమానుల కుటుంబాలతో వీడియో కాల్లో మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటానని సూర్య హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇప్పుడు కూడా మీ ఫ్లెక్సీ కప్పుకొని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు కూడా మా సొంతలు అక్కడేనయ్యా, వాళ్ళ నాన్నగారు లేడయ్యా. తాత చనిపోయారు, పెద్దనాన్న చనిపోయారు, నాన్న చనిపోయారు. వీడు ఒక్కడే మా ఫ్యామిలీకి. 3 ఇళ్ళకు అక్కడేనయ్యా. ఒక్కసారి మా బిడ్డ చూడండి అయ్యా, ఒక్కసారి మా బిడ్డ చూడండి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కర్నాలపట్టు అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి చెందింది. చిరుతపులి మృతదేహాన్ని చూసిన పశువుల కాపర్లు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దుర్వాసన రావడంతో వారం రోజుల ముందు మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణుల వేటగాళ్ల దాడిలో మృతి చెంది ఉంటుందని తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు, స్పష్టం చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. మేళ్ల చెరువు మైహోం సిమెంట్ పరిశ్రమలో ఘోర ప్రమాదం. లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో 5 కాంట్రాక్ట్ కార్మికుల మృతి. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ వర్షం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి రావద్దని DRF సూచన. మహిళలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించండి. కర్నూలులో AISF ఆధ్వర్యంలో విద్యార్థినుల ర్యాలీ ప్రదర్శన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.